మనోమయ కోసం, అండ్ ఒక ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటాం కదా. సో ఈ ఆలోచనల పరిధిని కంట్రోల్ చేసేది ప్రాణమయ మనోమయ కోసం. ప్రాణం ఉండాలి, అవేర్గా ఉండాలి, అంటే బాడీ స్టేటస్ అవేర్గా ఉంటుంది, కానీ అది అనుకున్న పని చేసుకునేలాగా మనం చేయడం. సో ఇక్కడ యూనివర్స్ లేదా ప్రకృతిలో మనలాంటి కొన్ని కోట్ల మంది ఎవరి దానికి వాళ్ళు చేసేంత సమర్థత ఉండే దాంట్లోనే ఉంటామండి. అన్ని డాట్స్ కలపాలి అంటే ఒక ప్లేన్ దాటాలి. ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇలా ఈ రేంజ్ లో కూర్చుంటే సమస్యకు మైట్ బి ఒకటే ఆన్సర్ ఉండొచ్చు, బట్ వెన్ యూ రేస్ యువర్ ఫ్రీక్వెన్సీ 360 degrees, ఒకటే క్వశ్చన్ బట్ 360 ఆన్సర్స్ యూ గెట్. అది మన ఈ ఆలోచన పరిధిని పెంచినప్పుడు ఆటోమేటిక్ గా నీకు అది ఇవ్వబడుతుంది. ఇక్కడ మన రియాక్షన్స్ పక్కన పెట్టేద్దాం. మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు కర్మ చేయడానికి కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నప్పుడు కర్మని మనం మినిమైజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న దాని మీద ఈ అభ్యాసాలు ఉపయోగపడతాయి. ఈ మనోమయ కోసం ఏదైతే ఎప్పుడైతే వస్తుందో ఇట్ ఈస్ లైక్ ఇంకా కొంచెం పైకి వెళ్లే ఉద్దేశంలో ఉండాలి తప్ప దాన్ని డెన్సిఫై చేసేలా కిందకి లాగేలా ఉండకూడదు. అందుకే తినేటప్పుడు కూడా తేలికమైన ఆహారం తినాలి, తేలిగ్గా అంటే సిస్టమ్ కి ఈజీ డైజెస్టబుల్ గా వెళ్ళాలి అనే దాంతో ఎందుకు పెడతామంటే ఆలోచనలు కూడా అంత తేలిగ్గా ప్రవాహంలాగా లైక్ ఎ రివర్ ఇట్ హ్యాస్ టు ఫ్లో. ఎక్కడ కూడా ఏది ఆగకూడదు. ఇట్ షుడ్ బి పెరనియల్ థింగ్, అంటే ఆగకుండా ప్రవహించే ఒక విధంగా ఉండాలి. అలా వెళ్తున్నప్పుడు పైనుంచి యూ కెన్ యాక్సెస్, అంటే గుప్తంగా ఉండే ఒక యూనివర్సల్ ఎనర్జీని ప్లేన్ టచ్ చేస్తాం త్రూ మనోమయ కోశం ద్వారా. ఈ ఆలోచనలు ఎప్పుడైతే పరిధిలో ఉంటాయో ఆటోమేటిక్ గా కొన్ని చూడండి, అరే కొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు, కొంతమందికి వీళ్ళు ఇలా అనగానే వాక్శుద్ధి ఉందా, ఇలా జరిగింది అంటే అంటారు. ఇవన్నీ ఎక్కడో ప్లేన్ టచ్ చేసి స్పైక్ లా వెళ్ళి వస్తూ ఉంటారు, లైక్ హార్ట్ బీట్. ఈ వెళ్ళేటప్పటికి మనం అది పట్టుకోం, మళ్ళీ అలా దొరికినట్టు వదిలేస్తాం. ఆ రిపిటేటివ్ థింగ్ ఏదైతే డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఆల్వేస్ విల్ బి డెన్సిఫైడ్ విత్ థాట్స్. సో ఎప్పుడైతే కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, గ్రావిటేషన్ ఆఫ్ ద డెన్సిఫైడ్ పార్ట్ విల్ బి రెడ్యూస్డ్. అంతే కదండి, సాంద్రత పెరుగుతూ తగ్గింది అనుకోండి, కొంచెం పట్టు వదులుతుంది కదా. వదిలినప్పుడు ఆస్ట్రల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుందండి, దాని నుంచి వీ హ్యావ్ టు లైక్ టేక్ ది ఇన్ఫర్మేషన్. అసలు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోకర్లా, మన ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సంకల్పితంగా అప్పుడు ఏది చూడాలో ఎలా చూడాలో నీ దృష్టి మారుతుంది, మాట వాక్శుద్ధి వస్తుంది, ఏది వినాలో చెవులు అవే వింటాయి, ఏది కావాలో నీ దగ్గరకు వచ్చేస్తుంది. వాట్ ఎల్స్ యు నీడ్.